వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. బేసిక్ పేలో 30% హెచ్ఆర్ఏ పెంపు. దీనికి సంబంధించి సీఎస్ ఉత్తర్వులు జారీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్. జీవన ప్రమాణాల పెంపు, పెన్షన్ భద్రతకు పెద్దపీట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అఖిల భారత సర్వీసుల అధికారులకు పలు ఆకర్షణీయమైనటువంటి ప్రయోజనాలను అయితే ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఈ నిర్ణయాల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా హెచ్ఆర్ఏ పెంపు, అలాగే ఈ యొక్క నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వం వాటా పెంపు కీలక నిర్ణయాలు ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా వారి ఆర్థిక భద్రతను పెంపొందించనున్నాయి. రాజధాని ప్రాంతం ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు. రాజధాని పరిధిలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంటల్ అలవెన్స్ హెచ్ఆర్ఏ పెంపును కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వారితో పాటు అఖిల భారత సర్వీసెస్ ఏఐఎస్, అలాగే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సిసిఎస్ అధికారులు కూడా ఈ పెంపు పరిధిలోకి వస్తారు. ఈ నిర్ణయం ప్రకారం బేసిక్ పేలో 30% ఇంటి అద్దె భత్యాన్ని 2026 జూన్ వరకు అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలైతే జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో నివసించే ఉద్యోగులకు గృహ అద్దెలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ హెచ్ఆర్ఏ పెంపు వారికి గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రభుత్వం వాటా పెంపు. ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ పెన్షన్ స్కీమ్‌లలో ఎన్‌పీఎస్, అఖిల భారత సర్వీసుల అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను పెంచాలని నిర్ణయించారు. దీని ప్రకారం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని 10% నుంచి 14%కి పెంచారు. ఈ పెంపు 2019 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటేషన్ మీద పనిచేసే ఏఐఎస్, సిసిఎస్ అధికారులకు కూడా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను గణనీయంగా పెంచుతుందని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. ట్రెజరీలు, ఖాతాల డైరెక్టర్లకు ఈ ఆదేశాలను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఉద్యోగులలో ఆనందం, ప్రభుత్వ లక్ష్యాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసుల అధికారులలో గొప్ప ఆనందాన్ని నింపాయి. హెచ్ఆర్ఏ పెంపు రాజధాని ప్రాంతంలో పనిచేసే సిబ్బందికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వ వాటా పెంపు పెన్షన్ భద్రతను పెంచుతుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఈ చర్యల ద్వారా ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టమవుతోంది. ఈ ప్రయోజనాలు కేవలం ఉద్యోగుల వ్యక్తిగత సంక్షేమానికే కాకుండా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయటంలో కూడా దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక భద్రత ఉద్యోగులలో స్ఫూర్తిని నింపి వారి పనితీరును ప్రోత్సహిస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు అభివృద్ధికి కట్టుబడి ఉందని, వారి సంక్షేమం సో, ఉద్యోగుల సంక్షేమం రాష్ట్ర పురోగతికి కీలకమని ఈ నిర్ణయాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో కూడా ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలను అందించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.